వెల్కమ్ టు వర్మాస్ కిచెన్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను రోజు పెట్టే అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు నేను చికెన్ మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది భీమవరంలో పెళ్ళిళ్ళకి పెట్టే ఒక స్పెషల్ ఐటమ్ అనే చెప్పచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 4-5 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకోకూడదు, వీటికి పెద్దగానే బాగుంటుంది. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ఈ ఉల్లిపాయలను వేగనివ్వాలి. ఒక 5-6 పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో కారం వేయకూడదు, పచ్చిమిర్చి పేస్టే కారం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. నేను ఒక 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే ధనియాలు, జీలకర్ర అన్ని యాడ్ అయిన మసాలా ఇది కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి. నేను వాటర్ ఏమీ యాడ్ చేయడం లేదండి, చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే ఇది ఉడికిపోతుంది. చికెన్ మొత్తం ఉడికిపోవాలండి. ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిపోవాలి పూర్తిగా. ఇప్పుడు పెరుగు తీసుకోవాలండి. పెరుగు మనం చికెన్ ఎంత అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీతో పెరుగు కూడా తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీస్ ఇవి. పెరుగుని ఫస్ట్ ఇలా చిలికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది, మరీ చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు. ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మజ్జిగ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్గా దీనికి పోపు వేసుకోవడమేనండి. ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని పోపు వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలోకి పోపు వేసుకోవాలి. మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదండి, అది చల్లారిన తర్వాత ఈ మధ్యలోకి ఇది కూడా యాడ్ చేసేసుకుని బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, భీమవరం స్టైల్ మజ్జిగ పులుసు రెడీ. ఎప్పుడు చికెన్తో కర్రీస్, బిర్యానీస్ ఇలా చేసుకుంటాం కదా, ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.